అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణిగుంట మండలానికి చెందిన వైదాసు సందీప్ కోవుట్లకర మండలానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో పెద్ద మనుషుల సమక్షంలో యువకుడిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సందీప్ ఇంట్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్ చేసుకున్నాడు. నర్సీపట్నం మున్సిపల్ చైర్మన్ సుబ్బలక్ష్మి బెదిరించడంతోనే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. పనిచేస్తున్నాను. నిన్న రోలుగుంట మండలం ఒడ్డెప్ప గ్రామానికి చెందిన వైదాసు సందీప్, వయసు 22 సంవత్సరాలు. ఈయన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకోమని పెద్దల ద్వారా ఒత్తిడి చేసినట్లు, తర్వాత ఈ మధ్యకాలంలో ఒకసారి ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినప్పటికీ కూడా కేజీహెచ్లో చికిత్స పొంది మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత కూడా మళ్ళీ అదే విషయమై ఆ అమ్మాయి తరపు బంధువులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆయన నిన్న తన ఇంట్లో ఉన్న ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. దీని మీద సందీప్ తండ్రి గారు శివగారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. నేను ఎస్ఐ రోలుగుంటగా పనిచేస్తున్నాను. నిన్న రోలుగుంట మండలం ఒడ్డెప్ప గ్రామానికి చెందిన వైదాసు సందీప్, వయసు 22 సంవత్సరాలు. ఈయన ఒక అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు ఈ మధ్యకాలంలో ఆ అబ్బాయిని ఆమె పెళ్లి చేసుకోమని పెద్దల ద్వారా ఒత్తిడి చేసినట్లు, తర్వాత ఈ మధ్యకాలంలో ఒకసారి ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన